దినచర్యల పాఠాలు. సూర్య చంద్రగ్రహణముల నమాజ్. అబూ బక్ర రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ప్రకారం మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో ఉండగా సూర్యగ్రహణం అయ్యింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ దుప్పటిని ఈడ్చుకుంటూ మసీదులోకి ప్రవేశించారు. మేము కూడా ప్రవేశించాం. అప్పుడు 2 రకాతుల నమాజు చేయించారు. ఆ సమయానికి సూర్యుడు గ్రహణం విడిచాడు. ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగిస్తూ ఇలా చెప్పారు: ఏ ఒకరి చావు కారణంగా సూర్య చంద్రగ్రహణాలు సంభవించవు. మీరు ఒకవేళ సూర్య చంద్రగ్రహణాలు చూస్తే అది వీడే వరకు నమాజు చదవండి, అల్లాహను వేడుకోండి. బుఖారీ 1040. ఆయిషా రజల్లాహు అన్హా ఇలా తెలిపారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సూర్యగ్రహణం సంభవిస్తే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలకు నమాజు చేయించారు. నమాజులో చాలా దీర్ఘంగా ఖియామ్ చేశారు, నిలబడ్డారు. రుకు కూడా సుదీర్ఘంగా చేశారు. మళ్ళీ ఎక్కువసేపు ఖియామ్ చేశారు. అయితే మొదటిసారి కన్నా ఈసారి కొంచెం తక్కువసేపు ఖియామ్ చేశారు. అలాగే తిరిగి రుకు చేశారు. అయితే మొదటి రుకు కన్నా కొంచెం తక్కువసేపు చేశారు. ఆ తరువాత సుదీర్ఘంగా సజ్దా చేశారు. అదేవిధంగా ఆయన 2వ రకాతులో కూడా చేశారు. ఇలా నమాజు పూర్తి చేసి ప్రజల వైపు తిరిగారు. ఆ సమయానికి సూర్యుడు గ్రహణం పూర్తిగా విడాడు. ఆ తర్వాత ఖుత్బా ఇచ్చారు. అందులో ఆయన అల్లాహ్ స్తోత్రం తర్వాత ఇలా అన్నారు: సూర్యచంద్రుడు 2 అల్లాహ్ ఔన్నత్యానికి నిదర్శనాలు. ఎవరో చనిపోవడం వల్లనో లేక పుట్టడం వల్లనో సూర్యచంద్ర గ్రహణాలు సంభవించవు. సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ సంభవిస్తే మీరు అల్లాహ్ను ప్రార్థించండి, అల్లాహ్ మహిమ ఔన్నత్యాలను కీర్తించండి, నమాజు చదవండి, దాన ధర్మాలు చేయండి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులారా, అల్లాహ్ సాక్షిగా, అల్లాహ్ దాసుడు లేక దాసి ఎవరైనా వ్యభిచారానికి పాల్పడడం జరిగితే వారి సిగ్గుమాలిన పని పట్ల అందరికన్నా ఎక్కువ పౌరుషం అల్లాహకే వస్తుంది. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులారా, అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, నేను ఎరిగిన విషయాలు మీరు గనక ఎరిగి ఉంటే మీరు తప్పకుండా తక్కువగా నవ్వుతారు, ఎక్కువగా ఏడుస్తారు. బుఖారీ 1044, ముస్లిం 901. అబ్దుల్లా బిన్ అమ్ర్ ఉల్లేఖనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో ఒకసారి చంద్రగ్రహణం పట్టితే అస్సలాతు జామియా అని ప్రజలను పిలవడం జరిగింది. బుఖారీ 1045, ముస్లిం 2942. విశేషాలు: 1. సూర్య చంద్రగ్రహణాలు సంభవిస్తే అస్సలాతు జామియా అని పిలుపు ఇవ్వాలి. 2. అందరూ కలిసి జమాతుతో దీర్ఘమైన నమాజు చేయాలి. 3. ప్రతి రకాతులో 2 ఖియామ్లు మరియు 2 రుకులు చేయాలి. 4. నమాజు తర్వాత ఇమాం ప్రసంగించాలి, బోధ చేయాలి. 5. సత్కార్యాలు చేయమని ప్రజలను ప్రోత్సహించాలి. 6. దుష్కార్యాల నుండి దూరం ఉండమని హెచ్చరించాలి. 7. అల్లాహ్ యొక్క జిక్రు స్మరణలు అధికంగా చేయమనాలి. 8. దాన ధర్మాలు అధికంగా చేయండిని చెప్పాలి. 9. నవ్వులాట వినోదంలో కాకుండా పరలోక చింతనలో సమయం గడపాలి. 10. అధికంగా పాపాల మన్నింపకే క్షమాభిక్ష కోరాలి, ఇస్తిగ్ఫార్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, టచ్ బెల్, like this video, subscribe, get notified.